మేమైతే రీసెంట్‌గా వైజాగ్ ట్రిప్‌కైతే ఎళ్ళామండి. 2 డేసు. 2 డేస్ మేమేమేం చూసాము, ఏమేం తిరిగాము, అలాగే ఎలా ట్రావెల్ చేశాము, ఇవన్నీ చూడటానికి టైం ఎలా సెట్ చేసుకున్నాము, ఇవన్నీ డీటెయిల్‌గా అయితే మీకు చెప్తాను. వీడియోలోకెళ్ళిపోయే ముందు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మెయిన్‌గా వచ్చేసి ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో లాగా అనుకోండి. ట్రావెల్ చేయటానికి ఎలాగా, ఏంటి అని డీటెయిల్డ్‌గా అయితే చెప్తాను. మేమే కాకుండా మీరు కూడా బడ్జెట్‌లో అయితే వైజాగ్‌నైతే తిరిగొచ్చేయొచ్చు. మేమైతే 29వ తారీఖు నైట్ అంటే బుధవారం నైట్ అయితే గుంటూరు టు వైజాగ్ రాయగడ ఎక్స్‌ప్రెస్ ఉంటది కదా! అదైతే ఎక్కాము. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 130 రూపీస్ అయితే పడింది. నైట్ ఎక్కామనుకోండి 11కి మనం మార్నింగ్ 9:30కి అలా దిగుతాము. ట్రైన్ నెంబర్ వచ్చేసి 17243. వైజాగ్ రైల్వే స్టేషన్‌లో అయితే దిగి అక్కడి నుంచి బస్సులు ఉంటాయి అవైలబుల్‌గా. బస్ స్టాండ్‌కి అయితే వెళ్ళిపోయి బస్ స్టాండ్ దగ్గరలోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాము 4 మెంబర్స్‌కి. రూమ్ 24 అవర్స్‌కి 1000 రూపీస్ అయితే పడింది. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బస్ స్టాండ్‌కి వచ్చి సింహాచలం బస్సులు అయితే ఉంటాయి. 10 నిమిషాలకి, పావు గంటకి అలా ఉంటూనే ఉంటాయి సింహాచలంకి. సింహాచలం అయితే వచ్చాము. మనం సింహాచలం బస్ ఎక్కినా గానీ సింహాచలంలో కొండ కింద వరకే దింపుతారు. మళ్ళీ అక్కడి నుంచి గుడి బస్సులు అయితే ఉంటాయి పైకి. మళ్ళీ అలాగ ట్రావెల్ చేసి పైదాకా అయితే వెళ్ళాలి. నాకు ట్రావెల్‌లోనే కొంచెం టైం ఎక్కువగా పట్టింది. 2 టైమ్స్ అటు ఇటు మారేటప్పటికి బస్సులు అంత పర్ఫెక్ట్‌గా లేక కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది. 3:30, 4 వరకు అయితే సింహాచలంలోనే పట్టింది మాకు. పైన దర్శనం అయిపోయిన తర్వాత కొండ కిందకు వచ్చామనుకోండి. కొండ కింద డైరెక్ట్‌గా ఆర్‌కే బీచ్‌కి బస్సులు ఉంటాయి. అవి ఎక్కేసామనుకోండి ఆర్‌కే బీచ్ దగ్గర అయితే దింపేస్తారు మనల్ని. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆర్‌కే బీచ్ కూడా చూసుకున్నాము. ఈవినింగ్ టైం అవ్వటం వల్ల అనుకుంటా ఆర్‌కే బీచ్ అయితే చాలా బాగుంది అసలు. మనం ఇక్కడ ఎక్కడికి తిరగాలన్నా గానీ ఆర్టీసీ బస్సులు అయితే అవైలబుల్‌గా ఉంటాయి. కానీ టైమింగ్సే ఒక 10 మినిట్స్, 20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం లేట్ అయిపోతా ఉంటది బస్ కోసం చూసుకుంటే. నార్మల్‌గా ఆటోలో ఎక్కామనుకోండి 200 ఇస్తారా, 500 ఇస్తారా అని ఆటోలో అయితే ఇంకా మామూలుగా డబ్బులు అడగట్లేదు. అందుకని చెప్పి మేము బస్సే చూసుకున్నాము. 10 మినిట్స్ లేట్ అయినా పర్లేదని చెప్పి ఆర్‌కే బీచ్ చూసిన వెంటనే ఎదురే ఫిష్ అక్వేరియం అయితే ఉంది. ఈ ఎక్వేరియం ఛార్జెస్ వచ్చి కూడా 50 రూపీసే ఉంటుంది పర్ హెడ్. చిన్నపిల్లలకైతే 10 రూపీస్, 20 రూపీసే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత రకరకాల ఫిష్లు అయితే చూసి భలే ఎంజాయ్ చేసాం మేము. మీకు టైం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటేనే వెళ్ళండి. లోపలికి వెళ్ళామంటే ఈజీగా ఒక 20 మినిట్స్ టైం అయినా పడుతుంది. అది వేస్ట్ చేయకూడదు అనుకుంటే వేరే చోటకి వెళ్ళండి. చూడాలి అనుకుంటే 20 మినిట్స్ టైం కేటాయించి అయితే చూడండి. మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి అంత లైటింగ్గా బాగా కూడా ఏం కనిపించలేదు ఫోన్లో. ఉన్నదాని ప్రకారం అయితే తీసుకున్నాను. ఈ ఫిష్ ఎక్వేరియం చూసిన తర్వాత బీచ్ ఎదురే ఒక చిన్న అమ్మవారి గుడి అయితే ఉంటుంది. ఆ గుడి కూడా చాలా బాగుంది. అది కూడా చూసాము. మాకున్న టైంలో వైజాగ్లో ఫేమస్ ప్లేసులన్నీ తిరిగాము 90%. ఇంకా అరకు ఇలాంటివి ఉన్నాయి కదా, అవి నెక్స్ట్ వింటర్లో ప్లాన్ చేసుకుందాము. వింటర్ టైంలో అయితేనే బాగుంటుంది అని చెప్పి మా హస్బెండ్ వింటర్లో ప్లాన్ చేసుకుందాం అని చెప్పారు. ఈ ట్రిప్ అంతా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అయిపోతుంది. ఎందుకంటే ఓన్లీ మనం టికెట్కి ఛార్జెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ట్రైన్కి, బస్కి అయితే లేడీస్కి ఫ్రీయే కదా, ఓన్లీ జెంట్స్కే కదా. కాబట్టి ఒక 5-6 మెంబర్స్ వెళ్ళినా కానీ లేడీస్ వరకు అయితే ఫ్రీ, జెంట్స్ వరకు అయితే బడ్జెట్ ఉంటుంది అంతే. మెయిన్గా ఇక్కడ చెప్పాల్సిన విషయంలో ఒకటి ఏంటంటే ఫుడ్ కానీ అలాగే టిఫిన్స్ కానీ టూ మచ్ కాస్ట్ అనమాట. బస్ స్టాండ్ దగ్గర అయితే మాత్రం. హైదరాబాద్లో మేము ఉంటున్నా కానీ ఇంత కాస్ట్లో టిఫిన్ ఫుడ్ ఎప్పుడు తినలేదు. నాకైతే మేము తీసుకెళ్ళిన అమౌంట్లో 50% ఫుడ్కే అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ ఏవి బ్రేక్ఫాస్ట్ చేయాలి, మళ్ళీ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అయితే మళ్ళీ ఫుడ్ తినాలి కదా, దానికి టూ మచ్ కాస్ట్ అయితే అయినాయి మాకు. మేము ఇంకా మా పిల్లల కోసం అయితే కొన్ని స్నాక్స్ అయితే బాగా క్యారీ చేయటం వల్ల కాస్త అమౌంట్లో బడ్జెట్ తగ్గిందనమాట మాకు. లేకపోతే ఇంకా ఆ స్నాక్స్ కూడా తీసుకోవాలిపోయినట్టు అయితే ఇంకా బడ్జెట్ ఎక్కువైపోయేది. ఒక 10 ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ ఈ ఎక్వేరియంకి వచ్చినప్పుడు అయితే ఇంకా చాలా ఫిషెస్ ఉండేయంట. ఇప్పుడు మెయింటెనెన్స్ సరిగ్గా లేక చాలా చనిపోయి కొన్నే ఉన్నాయని చెప్పారు. ఆర్కే బీచ్ అయితే నైట్ టైమే చూడాలనిపించింది. నైట్ వ్యూ అయితే ఆర్కే బీచ్ది ఎంత బాగుందో, నా లైఫ్ టైం మర్చిపోలే నా ఎక్స్పీరియన్స్. బీచ్ అంతా మొత్తం లైట్స్తో నిండిపోయింది. అలాగే ఫుడ్ కోర్ట్స్, ఎన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో. ఫుడ్ కూడా కొంచెం టూ మచ్ కాస్ట్ చెప్పారనే కానీ ఫుడ్ కోర్ట్స్ కూడా ఎన్ని ఉన్నాయో అసలు. వైజాగ్ బీచ్లో సబ్మెరీన్ కూడా ఉంటుంది కదా, అది కూడా చూసాము. నేను వీడియో చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను నాకు కుదిరినంత వరకు. ఒకసారి అయితే వీడియో ఫుల్గా చూసేస్తే నేనేమేమి చూపించానో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. మేము ఫిష్ ఎక్వేరియం చూసినప్పుడు నాకు చాలా టైం అయితే ఫిష్ ఎక్వేరియం దగ్గరే పట్టింది. ఇక్కడ రకరకాల ఫిష్లు అయితే ఉన్నాయి. ప్రతి దానికైతే నేమ్ రాశారు. అలాగే అవి ఎన్ని రోజులు బతుకుతాయి, వీటి లైఫ్ స్పాన్ అంతా, నెక్స్ట్ అలాగే ఎంతమంది పిల్లల్ని పెడతాయి, ఎక్కడ ఉంటాయి, ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి దీని మీద రాశారు. మాకన్నా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇన్ని రకాల ఫిష్లు ఒక్కసారి చూడటం కదా, అందుకని చెప్పి ఇదిగోండి ఇట్లాగా బాధతా వాటితో మాట్లాడతా ఓయ్ ఓయ్ అని కేకేస్తా బాగా ఎంజాయ్ అయితే చేశారు. కొన్ని చోట్ల అయితే గుళ్ళల్లో
ఫోన్లు ఎలో చేయలేదని చెప్పి మేమంత బాగా గుళ్ళల్లో అయితే ఏం తీయలేదు. బయట ఇవి తిరిగిన వాటి మాత్రమే వీడియోస్ తీసాము. మేము ఈ ఫిష్ ఎక్వేరియం చూసి బయటకు వచ్చేటప్పటికి చాలా చీకటి పడిపోయింది. అదిగాక మేము ఆర్కే బీచ్ లో ఏం దిగి స్నానాలు అలాంటివి ఏమీ చేయలేదు. అసలు బట్టలు మార్చుకోవడానికి ప్రతి దానికి కాస్ట్ డబ్బులు అడుగుతున్నారు అక్కడ. అందుకని చెప్పి మేమైతే ఇంకా తెచ్చుకున్న బట్టలు పాడు చేసుకోవడం ఎందుకు అని చెప్పి నార్మల్ గానే చూసేసి పక్కకు వచ్చేసాము. చూసారు కదా నైట్ వ్యూ ఎలా ఉందో ఆర్కే బీచ్ది. మేము తిరిగిన ఈ 2 days ఎలా ఉందంటే అసలు ఎప్పుడు వాన పడుతుందో అర్థం కావట్లేదు, ఎప్పుడు ఎండ వస్తుందో అర్థం కావట్లేదు. 30 డేట్ అప్పుడైతే మేము ఇదంతా తిరిగాము. అక్కడ బీచ్ దగ్గర అటు ఇటు తిరుగుతుంటే డబల్ డెక్కర్ బస్సు ఉంటుంది కదా, అదైతే కనిపించింది. పర్ హెడ్ 50 రూపీస్ అయితే తీసుకున్నారు. పిల్లలతో సహా పర్ హెడ్ కి 50 రూపీస్ తీసుకున్నారు. మా హస్బెండ్ కి ఎందుకు డబ్బులు వద్దులే ఏం కాదులే అంటే, ఏం కాదు ఒకసారి నైట్ వ్యూ అంతా భలే ఉంటది డబల్ డెక్కర్ బస్సులో చూద్దాము అని చెప్పి ఎక్కిచ్చారు. చూసారు కదా నైట్ టైం భలే ఉంది అసలు డబల్ డెక్కర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఎక్కాను నేను కూడా ఇది. అదే మార్నింగ్ అయితే ఛార్జ్ తీసుకొని ఎక్కువగా డే మొత్తము టూరిస్ట్ ప్లేసెస్ అన్ని తిప్పుతా ఉంటారంట. అలా ఉంటదంట ఈ బస్సు. మేము ప్రెజెంట్ ఉన్నప్పుడు అది లేకుండా ఓన్లీ కొంచెం దూరంలో దింపుతామని చెప్పి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఒక 3 kilometers అలాగా తీసుకుని వెళ్ళి అక్కడ దింపేశారు. అక్కడి నుంచి బస్ ఎక్కి మేమైతే రూమ్ కి వెళ్ళిపోయి నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి బస్ స్టాండ్ కి వచ్చి వైజాగ్ లో బాగా ఫేమస్ కనక మహాలక్ష్మి టెంపుల్ అయితే ఉంది కదా, అక్కడికైతే వచ్చాము. ఈ టెంపుల్ పూర్ణ మార్కెట్ సెంటర్ ఉంటది కదా, అక్కడ ఉంటది. ఆ బస్ ఎక్కామనుకోండి ఈ టెంపుల్ దగ్గర అయితే దింపుతారు. గుడి అయితే ఎంత ఫేమస్ నాకు తెలియదు కానీ అసలు నాకు చూడంగానే ఎంత బాగా నచ్చిందో. ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే మన చేత్తో మనమే అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు. మనం అభిషేకం చేయటానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని గుడి ముందే ఉంటాయి. అన్ని తీసుకొని వచ్చుకున్నాం అనుకోండి అమ్మవారి దగ్గర అయితే మన చేత్తో మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఒక 10 minutes 15 minutes టైం పట్టిద్ది అంతే. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే శుక్రవారం రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారికి మన చేత్తో అభిషేకం చేసుకుంటే. అలాగే తర్వాత ప్రసాదాలు అయితే తీసుకొని బయలుదేరిపోయాము. కైలాసగిరి అయితే వచ్చాము. ఆల్రెడీ చెప్పా కదా ఇక్కడ ఎక్కడి నుంచి అయినా ఈజీగా బస్సులు అయితే ఉంటాయి. ఆ టెంపుల్ దగ్గరకు వచ్చి అయితే కైలాసగిరి కొండ కింద వరకు అయితే వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ పైదాకా అయితే వచ్చాము కైలాసగిరి. ఈ ప్లేస్ లో పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉన్నాయి 2 చోట్ల, చాలా బాగున్నాయి. పిల్లల్ని ఇక్కడికి తీసుకెళ్ళాము అనుకోండి డే మొత్తం ఇక్కడే ఉందామని గొడవ చేస్తారు. మేమైతే 2 hours టైం పెట్టుకున్నాము, మాకు ట్రైన్ టైం అయిపోతుంది. నెక్స్ట్ అలాగే రూమ్ కూడా చెక్ ఇన్ చేసేయాలి. 24 hours దాటిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామని ముందే చెప్పారు. అందుకని చెప్పి తొందరగా వెళ్ళిపోవాలి. ఎలాగో ఇంక 2 hours టైం ఉందని చెప్పి ఇక్కడ మొత్తం తిరిగి చూసాము. ఆల్రెడీ చెప్పాను కదా వైజాగ్ లో వెదర్ ఎలా ఉంటుందో తెలియదని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 minutes ఉన్నామో లేదో పెద్ద వాన పడింది. అసలు మామూలుగా పడలేదు వాన. కైలాసగిరి కొండ పైకి రావడానికి అయితే ఆటోలైనా బస్సులైనా వెహికల్ కి ఛార్జ్ చేస్తారు. అలాగే పర్ హెడ్ కి 10 రూపీస్ 20 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా మొదలు పెట్టారంట. మనం మొత్తం తిరిగి చూడటానికి అయితే ఇక్కడ వెహికల్ ఫెసిలిటీ ఉంటది. అలాగే టాయ్ ట్రైన్ ఉంటది కదా, ఆ ట్రైన్ కూడా అవైలబుల్ గా ఉంటది. ఏం లేదు 11 నుంచి స్టార్ట్ చేస్తారు. రోప్ వే ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఉన్న వెహికల్ ఫెసిలిటీస్ అన్ని అటు ఇటుగా 11కే స్టార్ట్ చేస్తామని చెప్పారు. మేము ఒక్కటి కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. చాలా బాధగా అనిపించింది. ఏది ఉన్నా గానీ రోప్ వే గానీ లేకపోతే ట్రైన్ గానీ తీసుకొని అటు ఇటు తిరుగుదాం అనుకొని ప్లాన్ చేసుకున్నాము, కానీ మిస్ అయిపోయాం. ఈ కైలాసగిరిలో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే నాకు తెలిసినంత వరకు అయితే శివుడు పార్వతి బొమ్మలు ఉంటాయి, అవి అయితే చాలా బాగున్నాయి. దాని తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడి నుంచి బీచ్ వ్యూ ఉంటది, అసలు చాలా బాగుంది. ఒక సైడ్ ఏమో సముద్రం, ఒక సైడ్ ఏమో సిటీ, ఒక సైడ్ ఏమో కొండ ఉంటది. వ్యూ మాత్రం అసలు ఎప్పటికీ లైఫ్ లో మర్చిపోలేను. అదిగాక వెదర్ చాలా చల్లగా ఉంది. ఇన్ని రోజులు వైజాగ్ చూడకుండా ఎందుకు మిస్ చేశానని చాలా బాధపడ్డాను. ఇంకోటి ఏంటంటే వైజాగ్ లో ఎందుకు ఉండట్లేదా అని బాధపడ్డాను. అంతా బాగుంది వైజాగ్ సిటీ అంతా. చెప్పా కదా ఆల్రెడీ ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటది అని చెప్పి. ఇట్లాగా 2-3 spots అయితే ఉన్నాయి కైలాసగిరిలో. ఇవైతే ఇక్కడ నుంచి సిటీని అలాగే బీచ్ ని చూడటం అయితే అస్సలు మిస్ అవ్వద్దు. వెళ్తే మాత్రం కన్ఫామ్ గా చూడండి. కైలాసగిరిలో అయితే అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయి, వాటికైతే ఛార్జెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే పిల్లలు ఆడుకునే కొన్నిటికి కూడా ఛార్జెస్ ఉన్నాయి, కొన్ని అయితే ఫ్రీగా ఉన్నవి. పిల్లలైతే అవన్నీ చూసి బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే హడావుడిగా మార్నింగ్ వెళ్ళిపోయాము. 8కి అలా వెళ్ళిపోయాము టెంపుల్ దర్శనం చేసుకొని. కానీ 9:30కి ఓపెన్ చేశారు ఇక్కడ. ఇంకా అప్పటికి 9:30కి అంత ఎవరు రాలేదు, అందుకే జనాలు తక్కువగా ఉన్నారు. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఎక్కువగా ఉండేవాళ్ళు, క్రౌడ్ ఫుల్ గా ఉంటదంట అసలు. అలాగే కైలాసగిరి మీద కేబుల్ బ్రిడ్జ్ కూడా రీసెంట్ గా కట్టారు కదా, గ్లాస్ బ్రిడ్జ్. దానికి కూడా 300 per head అయితే ఛార్జ్ చేస్తున్నారు. వాటికి కూడా 11 నుంచి స్టార్ట్ అయ్యింది టైము. మేమైతే ముందే వెళ్తాం వల్ల చూడటానికి కుదరలేదు, టికెట్ తీసుకోవడానికి కుదరలేదు. అప్పటికి చాలా మంది క్యూ ఉన్నారు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఎక్కడ చూసినా గానీ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మేము ఈ టైంకి వెళ్ళినప్పుడు అయితే మార్నింగ్ అక్కడైతే ఎక్కువ టూరిస్టులే ఉన్నారు, బాగా నార్మల్ పర్సన్స్ కన్నా కూడా.
మేము అక్కడ ఉన్నప్పుడే ఒక 3-4 టైమ్స్ వాన పడింది. లోపలికెళ్తే మళ్ళీ బయటికి రావడం. అట్లాగా 4-5 సార్లు పడింది. ఒకసారైతే ఇంక పెద్ద వాన పడింది. వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా టైం లేట్ అయిపోతుంది. మళ్ళీ వాన ఎక్కువైందనుకోండి మనం ఇంకా అన్నవరం వెళ్తానికి కుదరదు అని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. మేము బస్ ఎక్కి బస్ దిగే టైంకి ఇంకా పెద్ద వాన పడింది. అది కూడా క్లిప్ యాడ్ చేసాం, ఒకసారి చూడండి. మేమైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయి రూమ్ చెక్అవుట్ చేసేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి వైజాగ్ టు అన్నవరం వెళ్దాం అనుకుని రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, ఆఫ్టర్నూన్ 1కి అదైతే ఎక్కాము. 3కి అయితే దింపింది మమ్మల్ని అక్కడికి. ఛార్జెస్ వచ్చేసి 70 రూపీస్ అయితే పడ్డాయి. ట్రైన్ నెంబర్ 12717 3:15 కల్లా ఎగ్జాక్ట్గా దింపేసింది అక్కడ ట్రైన్. అక్కడ దిగిన తర్వాత బస్సులు ఉన్నాయి అన్నవరం ఈ టెంపుల్వి. రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా కొండ మీదకి అయితే వెళ్ళిపోయాము. అన్నవరం గురించి ఏం చెప్తామండి, ఎంత ఫేమస్ తెలుసు కదా. నేను ఫస్ట్ టైం చూసిన తర్వాత అర్థమైంది ఎందుకు ఇంత ఫేమస్ అయిందని. అన్నవరంలో ఎటైనా చూడండి కొత్త పెళ్లి జంటలు, అసలు నిండుగా టెంపుల్. మాకైతే మా అదృష్టం 2 సార్లు అయింది దర్శనం. పావుగంట సేమ్ స్వామివారిని చూసాము, ఎవ్వరూ లేరు అసలు. 2 చిన్న విషయాలకైతే చాలా బాధపడ్డాము. ఒకటి, అన్నప్రసాదం తిందాం అనుకున్నాము, మాకు టైం సెట్ అవ్వలేదు, దానికి చాలా బాధపడ్డాము. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి నైట్ ఇక్కడే ఉండి నిద్ర చేద్దాం అనుకున్నాము, అది కుదరలేదు. ఇక్కడ నుంచి అయితే నైట్ బస్ బుక్ చేసుకొని హైదరాబాద్ వచ్చేసాము. కంప్లీట్ గా 2 days వైజాగ్ ని సగం అయితే తిరిగేసాము. ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే చాలా మంచిదని చెప్పి చాలా మంది అయితే కళ్యాణమే చేయించుకుంటున్నారు. మాకు కుదరలేదు. ఈసారి స్వామివారి దయ ఉంటే ఖచ్చితంగా చేసుకోవాలని ఆశపడ్డాము. టెంపుల్ కి పక్కనే ఇక్కడ టైం చూసేది ఉంటది కదా, చాలా ఫేమస్ ఇది కూడా, అదైతే చూసాము. మేము వెళ్ళేటప్పటికి నీరు రావటం వల్ల అంత పర్ఫెక్ట్ గా టైం అర్థం కాలేదు. మా హస్బెండ్ ఆయన చదువుకున్నప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆయన అంట పర్ఫెక్ట్ గా టైము సెకండ్స్ తో సహా చెప్పారంట. ఇప్పుడు మేము చూడటానికి అది కుదరలేదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అన్నవరం వస్తే మనము రూములు తీసుకోవాల్సిన పని కూడా లేదు. 90% ఒక హాఫ్ డే లోపే మనం దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం ఇక్కడ చాలా కన్వీనియంట్ గా స్నానాలు చేయడానికి, ఫ్రెష్ అప్ అవడానికి రూమ్స్ అవన్నీ ఉన్నాయి. 1 day కన్నా ఎక్స్ట్రా ఎక్కువగా ఉంటే అప్పుడు రూమ్ కావాలి. కానీ నార్మల్ గా హాఫ్ డే లోపు వెళ్ళిపోయేటట్టు అయితే మాత్రం ఇక్కడ గదులు లాంటివి ఉన్నాయి. చాలా హ్యాపీగా మనం ఫ్రెష్ అప్ అయిపోయి నీట్ గా రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బడ్జెట్ లో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం నేనైతే కన్ఫామ్ గా సజెస్ట్ చేస్తాను, వైజాగ్ అయితే వెళ్ళండి. చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అన్నవరం కూడా అస్సలు మిస్ అవ్వద్దు. మీకేమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా తెలియపోతే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీకు యూజ్ అయినా యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. సమ్మర్ హాలిడేస్ కదా, ఎక్కడికైనా వెకేషన్ కి ప్లాన్ చేస్తుంటే కన్ఫామ్ గా వెళ్తానికి వాళ్ళకి ఒక మంచి వీడియోని అయితే షేర్ చేసిన వాళ్ళు అవుతారు. నేనైతే మాత్రం 100కి 200% కన్ఫామ్ గా వెళ్ళమనే చెప్తాను. చాలా బాగున్నాయి నేను చూసిన ప్లేసెస్ అన్ని. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నేను చూపించిన మీకు ఎలా అనిపించిన కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి కన్ఫామ్.